హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఒక టాపిక్లో భాగంగా నక్సలిజం చెప్తూ ఫిలాసఫర్స్ ఓన్లీ ఇంటర్ప్రెటెడ్ ద వరల్డ్ ఇన్ వేరియస్ వేస్, కానీ ఇది మారాలి అని చెప్పినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. సో ఇక్కడ నుంచే మనకి ఉదారవాదం అనేటటువంటి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈరోజు టాపిక్ దేశాన్నే కుదిపేసినటువంటి ఒక ఇష్యూ, మిస్యూజ్ ఆఫ్ ఇండియన్ లాస్. భారత శిక్షా స్మృతి లేదా భారతదేశ చట్టాలలో దాగి ఉన్నటువంటి ఎన్నో లూప్ హోల్స్ని ఉపయోగిస్తున్నారు అనేటటువంటి ఒక అంశం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. దీనికి గల కారణం ఈయన బెంగళూరులో ఒక టెక్కీగా పనిచేస్తున్నటువంటి ఈయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఆయన ఆ వైఫ్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టినటువంటి కేసుల్లో చాలా సతమతమయ్యి డిప్రెషన్కి గురయ్యి సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకునే ముందు ఈయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఇంటర్నెట్లోకి. దాంతోపాటుగా ఒక 24 పేజీల సూసైడ్ నోట్ను కూడా ఆయన పెట్టి మరణించడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క అంశం, దేశంలో ఉన్నటువంటి చట్టాలు కేవలం ఆడవాళ్ళకి మాత్రమేనా, మగవాళ్ళకి వర్తించవా? ఎందుకంటే సాధారణంగా మనము చట్టం వచ్చేసేటప్పటికి అందరికీ చాలా మంచి ప్రోవర్బులు గుర్తొస్తాయి. చట్టం ముందు అందరూ సమానమే, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో ఇట్లాంటి అనేక అంశాలు చెప్తూ ఉంటాం. చట్టం ముందు అందరూ సమానమే అంటే సాధారణంగా మన బ్రెయిన్లోకి వచ్చేటటువంటి అంశం, చట్టం ముందు అందరూ సమానమే అంటే రిచ్ అండ్ పూర్, అంటే పేదవాడైనా ధనికుడైనా చట్టం ముందు సమానమే, ఇది చెప్తాం. అందుకే కదా కళ్ళకు గంతలు కడతాము మనం న్యాయదేవతకి. కానీ చట్టం ముందు స్త్రీ పురుషులు కూడా సమానమేనా? ఒకవేళ సమానమే అయితే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అనే ఒక మంత్రిత్వ శాఖ ఉంది, మరి మినిస్ట్రీ ఆఫ్ మెన్ అనేది ఎందుకు లేదు? అలాగే చాలా రోజుల క్రితం అంటే నా ఉద్దేశంలో హిస్టారికల్గా, చారిత్రాత్మకంగా మన దేశంలో పురుషాధిక్య సమాజం అనేటటువంటి స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్త్రీలను తక్కువగా చూసేటటువంటి భావన సమాజంలో ఉంది. కానీ ఇప్పుడు స్త్రీ పురుష భేదం ఉండకూడదు అని అనుకునేటటువంటి సొసైటీలో స్త్రీలను పురుషులను మనం ఒకే విధంగా చూస్తున్నామా? ఎక్కడైనా స్త్రీ పురుషుల మధ్య గొడవ జరిగినప్పుడు సాధారణంగా సొసైటీ ఎలా ఆలోచిస్తుంది? పురుషుడిదే తప్పు అని భావిస్తూ ఉంటారు. మనం చూడండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, పెద్ద వాహనం ఏదుందో దాన్నే తిడతారు, చిన్న వాహనాన్ని ఎవడు ఏమనడు. సైకిల్ వెళ్తోంది, బైక్తో ఒకటి సైకిల్ని గుద్దాడు అనుకోండి, బైక్ వాడి తప్పు. బైక్ వెళ్తోంది, బైక్ గుద్దుకున్నాయి, కారు వాడి తప్పు. కారు లారీ వెళ్తున్నాయి, లారీ వాడి తప్పు. ఇది సమాజంలో సాధారణంగా ఉండేటటువంటి విషయం. అన్ని చోట్ల అలా జరుగుతుందని నా ఉద్దేశం కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ద కండిషన్స్లో మనం ఇలాగే ఆలోచిస్తున్నాం. సో ఈ రకమైనటువంటి స్టీరియోటైప్ మైండ్ సెట్ వల్ల జెండర్ న్యూట్రాలిటీ లాస్, అంటే లింగ భేదం లేకుండా చట్టాలను మనము ఆవిష్కరింపచేయడం కానీ లేదా వాటిని అమలు చేయడం కానీ ఈ దేశంలో వెనకబడుతున్నాం అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం ఈ యొక్క కేసు నుంచి చెప్పచ్చు. ముఖ్యంగా ఈ కేసులోనే తీసుకుంటే ఈయన వీళ్ళ వైఫ్తో ఆయనకి సంబంధాలు బాగోలేదు. ఈయనకు ఒక మైనర్ సన్ ఉన్నాడు. సో వైఫ్ అనేక రకాలైనటువంటి కేసులు అతని మీద పెట్టి నెలకి 2 లక్షల రూపాయలు భరణం అడిగారు. అంటే ఆమె మెయింటెనెన్స్ కోసం 2 లక్షల రూపాయలు ఈయన దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడిగారు. దీంతోపాటు అనేక రకాలుగా చట్టాలను ఈయన మీద తీసుకొచ్చి కంప్లైంట్స్ అవి పెట్టడం వల్ల ఈయన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో నిజాలు ఏంటో మనకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్పచ్చు. 2 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ ఒక వ్యక్తి నుంచి కోరుకుంటున్నారంటే వాళ్ళు ఎంత లావిష్ లైఫ్కి అలవాటు పడుతున్నారు. ఎందుకంటే భారతదేశంలో నెలకి 2 లక్షల రూపాయలు అని చాలా ఎక్కువ కదా. సంవత్సరానికి 2 లక్షల రూపాయల ప్యాకేజ్తో పనిచేసే వాళ్ళు ఉన్నారు మన దేశంలో. అట్లాంటిది కేవలం మెయింటెనెన్స్కే నెలకి 2 లక్షల రూపాయలు భర్త నుంచి భరణం అడిగారు అంటే అది ఏ రకమైనగా మనం అర్థం చేసుకోవాలి? డెఫినెట్గా సోషల్ మీడియాలో ఆమెను కానీ ఈయనని కానీ, చనిపోయినటువంటి వ్యక్తి ఈయనని కానీ జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు, అది నా ఉద్దేశం కూడా కాదు. కానీ చట్టాలు నిజంగానే పురుషులకు స్త్రీలకు సమానంగా వర్తింపజేస్తున్నామా అనేటటువంటిది ప్రశ్న. అందులో భాగంగా ఈరోజు సెషన్ని ప్రారంభిద్దాం. ఇందులోనే ముందుగా న్యూస్లో ఎందుకుందంటే ఒక PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, వాద్యం ఒకటి సుప్రీంకోర్టులో వచ్చింది. ఏంటంటే ఈ బెంగళూరు టెక్కీ కేసులో సూసైడ్ చేసుకున్నారు కదా, దీన్ని ఉదహరిస్తూ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, అంటే ఈ కట్న కానుకలు తీసుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ డౌరీ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది, 498A ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పుడు ఇది భారతీయ న్యాయ సంహితలో మారింది, అది కూడా చెప్తాను మీకు, సెక్షన్ 82 సంథింగ్.
సో ఈ సెక్షన్ని మార్చండి. ఈ సెక్షన్లో ఉన్నటువంటి చాలా లూప్ హోల్స్ని ఆధారంగా చేసుకొని ఈ హెరాస్మెంట్ అనేటటువంటి జరుగుతుంది. ఇలాంటి కొన్ని చట్టాలు చాలా మిస్యూజ్ అవుతున్నాయి. ఈ కారణంగానే హస్బెండ్ యొక్క ఫ్యామిలీ అంటే కేవలం ఆడవాళ్ళను మగవాళ్ళు లేదా స్త్రీలను పురుషులు కట్న కానుకలకు వేధింపులకు గురి చేయడం కాదు, చట్టాలను అడ్డు పెట్టుకొని స్త్రీలు కూడా పురుషులను భరణం కోసం వేధిస్తున్నారు అనేటటువంటి ఒక అంశం బయటకు వచ్చింది. ఇది సాధారణంగా అమెరికాలో ఉంటుంది ఇట్లాంటి సంస్కృతి, కానీ ఇప్పుడు భారతదేశానికి కూడా అది స్లోగా పాకుతోంది. ఇదే కనుక మనం చూస్తే 498 ఏ ఇండియన్ పీనల్ కోడ్, గతంలో మనకు ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ని కనుక మీరు చూస్తే ఇది ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక స్త్రీ అంటే పెళ్ళైనటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో ఆమె హస్బెండ్ అంటే భర్త లేదా భర్తకు సంబంధించినటువంటి రిలేటివ్స్ వాళ్ళు కనుక ఆమెను ఏవైనా క్రూయల్టీకి కనుక ఎగబడితే, ఇన్ ద సెన్స్ కట్న కానుకలు తెమ్మని ఇంకా రకరకాల అంశాల్లో భాగంగా ఆమె మీద ఏ రకమైనటువంటి దౌష్టికాలు ఏవైనా కనుక చేస్తే అందులో క్రిమినల్ అఫెన్స్గా అంటే నేరంగా ఈ 498 ఏ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ప్రకటిస్తారు. అంటే దాని కింద కేసు బుక్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా మారినటువంటి సెక్షన్స్లో భారతీయ న్యాయ సంహితలో ఇదే సెక్షన్ 84గా వచ్చింది. అయితే సేమ్ అదే ఉంది, సేమ్ ప్రొవిజన్, ఏం మారలా. సో కాబట్టి ఈ ఇండియన్ లాస్ ఎలా మిస్యూజ్ అవుతున్నాయి అనడానికి మనకి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా డౌరీ డెత్ 304B. ఇది చాలా రోజుల పాటు ఎలా ఉండేదంటే, ఎవరైనా ఒక భార్య అంటే పెళ్లి చేసుకున్నటువంటి ఒక స్త్రీ ఏ కారణం చేతైనా అన్యాచురల్ డెత్ని కనుక పొందితే, అన్యాచురల్ డెత్ అంటే ఏంటిదని అర్థం అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాకుండా మధ్యలో ఏదైనా ఒక యాక్సిడెంటల్గా కనుక మరణిస్తే, చాలా సందర్భాలలో ఇది కట్నపు వేధింపుల వల్ల జరిగినటువంటి హత్యగానే సమాజం భావించేది. ఇప్పుడు చాలాసార్లు కట్న కానుకలకు సంబంధించి స్త్రీలను వేధించి హత్య చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని నేను అనట్లా. కాకపోతే సాధారణంగా కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ అయి చనిపోయేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కదా. గ్యాస్ పేలి చనిపోయినటువంటి ఉదంతాలు, కిరోసిన్ అంటుకుని చనిపోయినటువంటి ఉదంతాలు ఎన్ని లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా పురుషుణ్ణి ఎక్కువగా ఇలాంటి సందర్భాలు ఒకవేళ జెన్యూన్ కేసు అయినా కూడా వాళ్ళ మీద ఈ రకమైనటువంటి ఒక వ్యూ పాయింట్, పర్స్పెక్టివ్ అనేటటువంటి సమాజంలో వచ్చింది, బ్లైండ్గా నమ్మింది సమాజం. సో కాబట్టి 304B డౌరీ డెత్లో రిలేటివ్స్ కానీ హస్బెండ్ కానీ అంటే భర్త కానీ భర్తకు సంబంధించినటువంటి రిలేటివ్స్ కానీ ఒకవేళ ఒక స్త్రీ తాలూకా మరణానికి కనుక కారణమైతే 7 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తారు. అలాగే అఫెన్స్ అనేది నాన్ బెయిలబుల్, దీనికి బెయిల్ ఉండదు. అలాగే నాన్ కాంపౌండబుల్, కాగ్నిజబుల్, అలాగే గిల్ట్ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్. అంటే సాధారణంగా ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని ఉంటుంది లాలో. అంటే మీకు లా ప్రూవ్ అయ్యేంత వరకు మీరు అమాయకులే, కానీ ఇలాంటి కేసుల్లో మీరు ప్రూవ్ అయ్యేంత వరకు కూడా నేరస్తుడిగానే భావించబడతారు. సో అలా 304Bని డౌరీ డెత్గా చూస్తారు. అలాగే 498A ఇప్పుడే చెప్పాను, దీనికి కూడా 3 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులోనే హెరాస్ చేశారనేటటువంటిది ఆయన వర్షన్, అది నిజమా కాదా అనేది మనం చూడాలి. చనిపోయినంతలో అది నిజమే అని నిర్ధారించే హక్కు మీకు నాకు ఉండదు, కోర్టులకు మాత్రమే ఉంటుంది, దయచేసి గ్రహించగలరు. అలాగే కన్విక్షన్ రేట్ కనుక మనం చూస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2012 ఇచ్చినటువంటి డేటా ప్రకారం 2 లక్షల మందిని డౌరీ ఎలిగేషన్స్ అంటే కట్నపు వేధింపుల కింద అరెస్ట్ చేస్తే ఈ 2 లక్షల మందిలో కేవలం 30,000 మందికి మాత్రమే శిక్ష పడింది, మిగతా వాళ్ళకి శిక్ష పడలేదు. అంటే దాని అర్థం ఏంటి, మిగతా 85% మంది నేరం చేయలేదు ఇంకా అని కోర్టులు నమ్మాయి. ఇది మరి ఏంటి అంటే ఈ సెక్షన్ని మిస్యూజ్ చేస్తున్నట్టే కదా, ఎంతో కొంత మిస్యూజ్ అయితే ఉంది కదా. ఇది ఒకటి. 2 375 రేప్ కేసు ఐపీసీ సెక్షన్స్ ప్రకారం, ఇందులో కేవలం ఆడవారిని మాత్రమే రేప్ విక్టిమ్స్గా మనం పరిగణిస్తాం. సాధారణంగా రేప్ అనేటటువంటి పదానికి సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని అనుకుంటారు, అది కాదండి. ఎనీ ఉమెన్. అండ్ ఈ మధ్యకాలంలో పిల్లల్ని కూడా రేప్ చేసేటటువంటి దుర్మార్గులు సమాజంలో వచ్చారు. ఇది సెక్షువల్ ఇంటర్ కోర్స్ని రేప్ అని అన్నారు. సాధారణంగా ఒక స్త్రీ యొక్క జననాంగాలను ఎవరైనా కనుక స్పృశించిన వాళ్ళ తాలూకా ఏమంటారు అప్రూవల్ లేకుండా దాన్ని కూడా రేప్గానే కన్సిడర్ చేస్తారు. సో అటువంటి సందర్భాలలో కేవలం ఉమెన్కి మాత్రమే రేప్ ఉంది, కానీ మెన్కి రేప్ లేదు. అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో మెన్ కూడా రేప్ చేసిన సందర్భాలు కేసులు ఉన్నాయి మన దేశంలో. అంటే మీరు ఉండవని అనుకుంటారేమో, ఉన్నాయి అట్లాంటి కేసులు. కానీ ఆ పర్టికులర్ సెక్షన్ కింద మెన్ న్యాయం చేకూర్చలేము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో అబ్బాయిని
ఎవరో రేప్ చేశారని అనుకోండి ఉదాహరణకి. అంటే ఇక్కడ బేసికల్గానే మానభంగము లేదని అనుకుంటే మనం కొన్ని చెప్తాం ఏంటి, గుణం అంటే క్షమించాలి, సాధారణంగా ఒకటి ఉంటుంది, శీలం అంటే గుణం కింద లెక్క పెడతారు. మీకు తెలుగులో అర్థం కూడా శీలవతి అంటే అర్థం ఏంటంటే గుణవంతురాలు అని. అందుకని శీలం అంటే రేపుకు గురి కాబడినటువంటి ప్రతి స్త్రీ శీలం పోయినటువంటి ఆడదానిగా సొసైటీ చూస్తుంది. అది కాదు, శీలం అంటే గుణవంతురాలుగా లెక్క పెడతారు. అయితే ఇక్కడ మీరు చూస్తే రేప్ అనేటటువంటి ఒక పర్టికులర్ ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఎవరైనా మగవాళ్ళు కనుక రేప్ కేసు పెట్టాలని అనుకుంటే 377 ప్రకారం పెట్టాలి. 377 ఏంటి? ఐపీసీ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసింది. మేల్ టు మేల్ అంటే మేల్ టు మేల్ సెక్షువల్ రిలేషన్ ఉన్నదాన్ని 377 కింద తీసుకుంటారు. సో కాబట్టి ఇక్కడ జెండర్ న్యూట్రాలిటీ లేదు కదా. అంటే చట్టం దృష్టిలో ఆడ మగ సమానమైందా? 375 ప్రకారం సమానం కాదు కదా. సో ఇట్లాంటివి కూడా మనకు ఉన్నాయి. అలాగే 3 సెక్షన్ 69 సెక్షువల్ ఇంటర్కోర్స్ బై డిసైట్ఫుల్ మీన్స్, ఇది సెక్షన్ 69 భారతీయ న్యాయ సంహిత. ఫాల్స్ ప్రామిసెస్ టు మ్యారీ, ఎవరైనా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మభ్యపెట్టి ఇలాంటివి చేసి ఎవరైనా ఆడవాళ్ళని కనుక లొంగ తీసుకుంటే వాళ్ళకి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అయితే ఇక్కడ కేవలం మగవాళ్ళను మాత్రమే ఆడవాళ్ళను మాత్రమే విక్టిమ్స్గా చేస్తారు, మగవాళ్ళను మాత్రమే అక్యూజ్డ్గా చేస్తారు. కానీ ఎన్ని సందర్భాలలో మనకి ఈ మధ్యకాలంలో సినిమాలు కూడా వస్తున్నాయి అట్లాంటివి, ఆడవారు కూడా మగవారిని ఉపయోగించుకొని పెళ్లి చేసుకుంటామని మోసం చేసినటువంటి సందర్భాలు లేవు. మరి అలాంటి సందర్భాల్లో భారతీయ న్యాయ సంహిత లేదా ఇండియన్ పీనల్ కోడ్ మగవారికి న్యాయం ఎందుకు చేయట్లేదు? సో జెండర్ న్యూట్రాలిటీ అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడుంది? సో ఫెమినిజం డస్ నాట్ మీన్ అంటే ఇప్పుడు ఆడవారికి న్యాయం చేయాలంటే మగవారికి అన్యాయం చేయాలని కాదు, ఆడవారికి న్యాయం చేయాలి. ఖచ్చితంగా వందల సంవత్సరాలుగా ఆడవారిని 4 గదులకే బంధించినటువంటి సమాజం మనది. ఖచ్చితంగా అందులోంచి ఆడవారిని బయటికి తీసుకురావాలి, ఐ అగ్రీ. దట్ డస్ నాట్ మీన్ మగవారిని కూడా అదే రకమైనటువంటి శిక్షలకు గురి చేయాలనేటటువంటి ఒక థాట్ కరెక్ట్ కాదు సమాజంలో. సో కాబట్టి ఆడవారిని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి భావన జెండర్ న్యూట్రాలిటీతో కూడా ముడిపడితే బాగుంటుంది అనేటటువంటి చాలా వక్తలు చెప్పేటటువంటి చర్చ. అలాగే సెక్షన్ 354 అవుట్రేజింగ్ మోడెస్టీ, అంటే ఉమెన్ని సెక్షువల్ ఇంటెండెడ్ అవుట్రేజ్ మోడెస్టీ నుంచి తీసుకుంటారు. అంటే ఎవరైనా కూడా ఉమెన్ని కమెంట్ చేసినా లేదా వాళ్ళ యొక్క ఫిజికల్ అపీరెన్స్ మీద ఏమైనా కమెంట్స్ కొంచెం అభ్యంతరకరంగా పెట్టినా ఈ 354 సెక్షన్ని మనం ఆపాదించవచ్చు. కానీ ఇది మళ్ళీ మగవారికి వర్తించదు. అంటే మగవారికి అలాంటి మోడెస్టీ ఉండదనా? సో ఇది కూడా మరొకటి. అలాగే సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కనుక మీరు చూస్తే ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది కేవలం మగవారికి మాత్రమే ఇచ్చారు, ఉమెన్ యాక్చువల్ ఫినాన్షియల్ నీడ్స్ అనేటటువంటి వాటిని గ్రహించరు. అంటే ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 మనకి ఏం చెప్తుందంటే ఆడ మగ ఇద్దరు ఉన్నారనుకోండి, భర్త భార్య. సో భార్యని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత కేవలం పురుషునిదే తప్ప స్త్రీది కాదు అనేటటువంటి ఒక భావన కూడా జెండర్ న్యూట్రాలిటీలో మనకు కొంత ఇబ్బందిని తీసుకొస్తుంది. అంటే ఇవన్నీ మిస్యూజ్ చేయడానికి స్కోప్ ఉందని. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్, ఇది మెన్ని ట్రాన్స్జెండర్ ఇండివిజువల్స్ని విక్టిమ్స్గా చూడదు. డొమెస్టిక్ అబ్యూజ్ ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను బెంగాల్లో అంటే నా ఉద్దేశంలో యూట్యూబ్లో చూశాను, బెంగాల్ వీడియో. భర్తని చితగ్గొట్టేస్తుంది ఆవిడ. ఆయన కొంచెం తెలివైన వాడు, భరించాడు 50 సంవత్సరాలంతా ఉంటుంది వయసు ఆయనకి. మొత్తానికి సీసీటీవీ కెమెరా పెట్టాడు ఆవిడకి తెలియకుండా. ఈవిడ ఇరగొట్టేస్తుంది రోజు. ఈ మొత్తం వీడియోని తీసుకొచ్చి బయట పెట్టాడు, వెంటనే విడాకులు వచ్చింది ఆయనకి. ఇలాంటి సందర్భాలు చాలా ఉండేటటువంటి అవకాశం లేదా మన దేశంలో? సో ఇది కూడా ఒక చర్చ అన్నమాట. అలాగే కస్టడీ అండ్ డివోర్స్ ప్రొసీడింగ్స్, కోర్ట్స్ సాధారణంగా చైల్డ్ కస్టడీకి సంబంధించి, అంటే ఇప్పుడు భర్త భార్య ఇద్దరు ఉన్నారనుకోండి. సో ఈ సందర్భాల్లో వాళ్ళకి ఒక బాబు లేదా పాప ఉన్నారనుకోండి, వీళ్ళ యొక్క మెయింటెనెన్స్ లేదా వీళ్ళ యొక్క కస్టడీ సాధారణంగా భార్యకే ఇస్తారు. సో పిల్లల్ని అడిగి సినిమాలో లాగా నువ్వు అమ్మ దగ్గర పోతావు నాన్న దగ్గర పోతావు అనే కాన్సెప్ట్ ఉండదన్నమాట. ఎక్కువగా ఆడవారికి ఇస్తారు. అది ముఖ్యంగా మైనర్ బాలికలు లేదా మైనర్ బాలలు అయితే ఆడవారికి ఇస్తారన్నమాట. ఇక్కడ కూడా మనకి జెండర్ న్యూట్రాలిటీ అనేటటువంటి లేదు. అక్కడ ఖచ్చితంగా ఫాదర్స్ని మార్జినలైజ్ చేసినట్టే అవుతుంది. అంటే మీరు ఇప్పుడు మగవారి తరపున మాట్లాడుతున్నారా ఆడవారి తరపున కాదా అనేది కాదు, సందర్భాన్ని బట్టి చూడాలి. మీరు ఇక్కడ టెక్కి సూసైడ్ అనే సందర్భం గురించి మాట్లాడుతున్నాను అంతే, మీరు అలాగే తీసుకోండి. సో నేను న్యూట్రల్, ఓకే. అలాగే పోస్కో యాక్ట్ మీ అందరికీ తెలిసిందే. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడవారిని కనుక ఎవరైనా సెక్షువల్ ఇంటర్ కోర్స్లో కనుక పాల్గొంటే వాళ్ళని కూడా అది రేప్గానే పరిగణిస్తారు. సో సింగిల్ ఉమెన్ కెన్ అడాప్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఎనీ జెండర్, బట్ సింగిల్ మెన్ కెనాట్ అడాప్ట్ డాటర్స్.
సింగిల్ ఉమెన్ చిల్డ్రన్ అడాప్ట్ చేసుకోవచ్చు ఈవెన్ పోస్కో యాక్ట్ ప్రకారం, కానీ సింగిల్ మెన్ డాటర్స్ని అడాప్ట్ చేసుకోవడానికి లేదు. మ్యారేజెస్లో కూడా బోత్ స్పౌజెస్ మస్ట్ అగ్రీ టు అడాప్షన్, అంటే ఇక్కడ ఈ యాక్ట్ కూడా ఆడవాళ్ళకి ఎక్కువగా సహకరిస్తుంది అనమాట. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అలాగే ప్రవీణ్ కుమార్ జైన్ వర్సెస్ అంజు జైన్ డివోర్స్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలు పెట్టింది. భరణానికి సంబంధించి స్టేటస్ ఆఫ్ ద పార్టీస్, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు చూడాలి, అలాగే వైఫ్ తాలూకా అవసరాలు చూడాలి, అలాగే డిపెండెంట్ చిల్డ్రన్ తాలూకా అవసరాలు చూడాలి, అలాగే ఇండివిజువల్ క్వాలిఫికేషన్స్, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ చూడాలి, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందో చూడాలి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో చూడాలి, అలాగే ఎనీ ఎంప్లాయ్మెంట్ సాక్రిఫైసెస్ మేడ్ ఫర్ ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, అంటే కుటుంబ బాధ్యతల కోసం వాళ్ళు ఏమైనా త్యాగాలు చేశారా అనేటటువంటి చూడాలి. అలాగే నాన్ వర్కింగ్ వైఫ్, అంటే ఎవరైతే పని చేయకుండా ఇంట్లోనే ఉన్నటువంటి భార్య ఉంటుందో ఆమెకి ఎంత డబ్బులు ఇస్తే ఆమె మెయింటెనెన్స్ అవుతుంది అనేటటువంటిది హేతుబద్ధంగా చూడాలి. అలాగే హస్బెండ్ ఫినాన్షియల్ కెపాసిటీని చూడాలి. ఈ మధ్యకాలంలో ఒక కేసు వచ్చింది ఏంటంటే, నెలకి ఆమె 10 లక్షల రూపాయలు అంత అడిగింది ఏంటి మెయింటెనెన్స్కి. జడ్జి కూడా లేడీయే, ఆమె అన్నారు, అమ్మ నీకు 10 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ కావాలంటే నువ్వు సంపాదించుకో, యాడ్ నుంచి తెచ్చిస్తాడు ఆయన అని చెప్పి ఆమె ఆ కేసును కొట్టేశారు. సో కాబట్టి భార్యాభర్త విడిపోయేటటువంటి సమయంలో, మామూలుగా అయితే మన హిందూ ధర్మంలో అసలు భార్యాభర్త విడాకులు అనేటటువంటి కాన్సెప్టే లేదు. అసలు విడాకులు అనేది కాన్సెప్ట్ లేదు. ఒకసారి ముడిపడినా కలిసి ఉండడమే. అఫ్కోర్స్ మనకు ఉన్నటువంటి పురాణాలు వీటిల్ని మనము ఇప్పుడు సీరియస్గా ఫాలో అయ్యేంత సమాజం కాదు. మోడర్న్ సొసైటీ అనేటటువంటి మారుతూ ఉంటుంది. అది తప్పు కూడా ఎవరు పట్టలేరు, ఎందుకంటే చట్టబద్ధం అయింది కాబట్టి. మళ్ళీ మోరల్స్ వర్సెస్ లా అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ డిస్కషన్. బట్ లా ప్రకారం ఎస్ విడాకులు తీసుకోవచ్చు. విడాకులు తీసుకునేటప్పుడు కూడా భర్త భార్యకు భరణం చెల్లించాలి. ఎంత భరణం అనేటటువంటిది కూడా చాలా సందర్భాల్లో ఇబ్బందులు కుదిరాయి. ఈవెన్ నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. 2 సినిమా యాక్టర్లు ఆ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్నారు, తర్వాత విడిపోయారు. విడిపోయేటప్పుడు ఆ సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో యాక్ట్రెస్, ఆమె భరణం తీసుకోలేదు. సో ఇట్లాంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అంటే దెర్ ఆర్ సమ్ పీపుల్ డబ్బు కోసం కాదు, మాకు ఇది ఉంది అని చెప్పేట వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా మెయింటెనెన్స్ కావాల్సినటువంటి స్త్రీలు ఉంటారు. వాళ్ళకు కూడా ఎంత భరణం ఇవ్వాలనేటటువంటిది కేస్ బై కేసు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తికి 5 లక్షలు శాలరీ వస్తుంది అనుకోండి, 4 లక్షలు భరణం ఏమంటే ఎట్లా, వాడేం తినాలా? సో కాబట్టి ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకొని దీన్ని బట్టి మనం భరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే ఫాల్స్ ఎక్విజేషన్స్, అంటే ఇలా తప్పుడు తడకలతో హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా కూడా ఫాల్స్ ఎక్విజిషన్ పెట్టి వాళ్ళ మీద విపరీతమైనటువంటి మెంటల్ స్ట్రెస్ తీసుకొస్తే దానివల్ల జరిగేటటువంటిది ఏంటి, డెఫినెట్గా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ పెరిగిపోద్ది. అలాగే సమాజంలో అందరూ కూడా ఇంకో వీడు మోసగాడు అని అంటూ ఉంటారు. అందుకే మనకి ఎప్పుడైనా మోసం జరిగినప్పుడు మనం ఖచ్చితంగా న్యాయం అనేటటువంటి దానికి ఖచ్చితంగా మనం ఫైట్ చేయాలి. మనకి అందుకేనండి బేసికల్గా ధర్మం అనేటటువంటి ఒక పదం ఉంటుంది. చాలామందికి దీనికి అర్థం తెలియదు. ధర్మానికి మూలం ఎప్పుడు కూడా కరుణ, అంటే ప్రతి జీవరాశి మీద మనకి కేవలం ప్రేమ మాత్రమే ఉండి ఇంకేమీ లేకుండా ఉంటే దాన్ని కరుణ అని అంటారు. ఇది ఒక మనిషి హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే అతని హృదయంలో ధర్మం అనేటటువంటిది జనిస్తుంది. మరి కరుణకి ఏంటి మూలం? న్యాయం. మనం ఎప్పుడైతే న్యాయంగా ఉన్నామో, మన పట్ల జరిగినటువంటి అన్ని విషయాలు ఎప్పుడైతే న్యాయంగా ఉంటాయో అప్పుడు మన హృదయంలో కరుణ అనేటటువంటిది వస్తుంది. మరి న్యాయానికి మూలం ఏంటి? స్థిరత్వం, అంటే స్టెబిలిటీ అంటే స్థిరత్వం. అందుకే ఎప్పుడు కూడా మన హిందూ సాంప్రదాయాల్లో కానీ లేదా ఇతర మతాల్లో కానీ ఏం చెప్తారంటే స్థితప్రజ్ఞుడిగా ఉండు, స్థిరత్వంగా ఉండు, నీకు మంచి జరిగినా చెడు జరిగినా స్థిరంగా ఉండడం నేర్చుకో. ఎందుకంటే మనసు స్థిరంగా ఉంటే నువ్వు న్యాయం కోసం ఆలోచిస్తావు. నీ మనసులో న్యాయం జనిస్తే ఎప్పుడు కూడా నీ హృదయం కరుణ అనేటటువంటి దాంతో నిండిపోతుంది. కరుణ ఉంటే నువ్వు ఎప్పుడు ధర్మం కోసం పోరాడతావు. సో ఇది ఓవరాల్గా థింగ్. అంటే మనం ఫస్ట్ స్టేబుల్గా ఉండాలి. ఈ స్టేబిలిటీ అనేటటువంటిది చాలా కష్టం. దేశాలే సాధించలేవు, ఇంకా వ్యక్తులేం సాధిస్తారు. సో కాబట్టి సోషల్ స్టిగ్మా అనేటటువంటిది ఉంటుంది సమాజంలో. వీడు దొంగ, వీడు మోసగాడు అంటే ఎలా ఉంటుంది మనసు స్థిరత్వంగా? సో అప్పుడు అన్యాయం జోలికి వెళ్తాం మనం. కరుణ అనేటటువంటిది ఉండదు, మనలో కూడా కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ వస్తే అధర్మాత్ములుగా మారుతాం.
సో కాబట్టి సొసైటీ కూడా కొన్నిసార్లు ఆలోచించాలి, ఎవరి మీదన్నా ఒక వ్యక్తి మీద తప్పు అని వేసేటప్పుడు దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలి. అలాగే సప్రెస్డ్ ఎమోషన్స్, మన ఎమోషన్స్ ఇబ్బందిగా ఉంటాయి, మ్యారిటల్ సూసైడ్ రేట్స్ పెరుగుతున్నాయి, దీని కారణంగానే ఫినాన్షియల్ బర్డెన్స్ కూడా వస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, తప్పుడు తడకలుగా కేసులు ఇవన్నీ పెట్టారనుకోండి, పివి నరసింహారావు గారికి అదేగా జరిగింది. చివరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన విపరీతమైనటువంటి కేసులకి 2000 ఎకరాలు ఉంటే 200 ఎకరాలు ఆయనకి ఎంతో మిగిలితే మొత్తం అమ్మేగా 20 ఎకరాలు మిగిలింది ఆయనకి. సో అట్లాంటి పరిస్థితులు. అలాగే రెడ్రెసల్, ఎవరైనా కనుక తప్పుడు కేసులు పెడితే ఇట్లాంటి సందర్భాల్లో సెక్షన్ 500 ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ హస్బెండ్ లాసూట్ వేసి పరువు నష్టం దావా వేయచ్చు. అలాగే సెక్షన్ 9 సిఆర్పిసి ప్రకారం హస్బెండ్ కూడా రికవరీ ఆఫ్ డ్యామేజెస్, అంటే వైఫ్ తప్పుడుగా ఆయన మీద కేసులు పెట్టినందుకు గాను రికవరీ ఆఫ్ డ్యామేజెస్ సెక్షన్ 9 ప్రకారం పెట్టచ్చు. అలాగే సెక్షన్ 182, అలాగే సెక్షన్ 498A, అంటే 498Aని ఉపయోగించుకుని తప్పుడు కేసులు కనుక వేస్తే సెక్షన్ 182ని వాడుకొని వాళ్ళని 6 నెలలు జైల్లో పెట్టించవచ్చు, ఎందుకంటే జ్యుడిషియరీని మిస్లీడ్ చేసినందుకు. సో దీనికి సంబంధించి మిస్యూజ్ ఆఫ్ ఇండియన్ లాస్కి చాలా కేసులు ఉన్నాయండి. సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో సుప్రీంకోర్టు లా కమిషన్ని జనరల్ న్యూట్రల్ రేప్ లాస్ గురించి ఎగ్జామిన్ చేయమని చెప్పింది. దీనికి సంబంధించి 172వ లా కమిషన్ రిపోర్ట్లో కూడా రేప్ అనేటటువంటి పదాన్ని సెక్షువల్ అసాల్ట్ అనేటటువంటి పదంగా మార్చమని రికమెండ్ చేశారు, దీన్ని పాటించారు కూడా. అందుకే రేప్ అనేటటువంటి పదం వాడకుండా సెక్షువల్ అసాల్ట్ వాడతారు. సెక్షువల్ అసాల్ట్ మెన్కి ఉమెన్కి కూడా అదే. అలాగే ప్రియా పటేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఇక్కడ కూడా ఇక్కడ విక్టిమ్కి సంబంధించి ఒక కేసు ఉంది. ఇది ఒక ఉమెన్ హెల్ప్ చేసింది వేరే వాళ్ళు రేప్ చేయడానికి, కానీ ఆమెని అక్యూజ్డ్గా పరిగణించలేదు. సో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే సుశీల్ కుమార్ శర్మ కేసులో మిస్యూజ్ ఆఫ్ లాని ఎక్నాలెడ్జ్ చేసింది, ముఖ్యంగా ఈ 498A ఐపీసీ, ఎవరైతే బెంగళూరు టెక్కి సూసైడ్ చేసుకున్నారో ఆ కేసులో. ఇది లీగల్ టెర్రరిజంగా దీన్ని అభివర్ణించింది సుప్రీంకోర్టు. లీగల్ టెర్రరిజం అంటే ఎవరైనా ఈ సెక్షన్ వాడుకొని భార్య కనుక భర్తను ఇబ్బంది పెడితే అది లీగల్ టెర్రరిజంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే చంద్రభాన్ కేస్ 1954, అర్నేష్ కేస్, ఇవన్నీ కూడా ఇవే ఎగ్జాంపుల్స్గా వస్తాయి. మీరు నోట్స్ నీట్గా రాసుకుంటే మీకు అర్థమవుతుంది. సో మరి జెండర్ న్యూట్రాలిటీని ఎలా సాధించాలి? ఫస్ట్ జెండర్ బయాస్ అనేటటువంటి దాన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి. అంటే జెండర్ బయాస్ ఉంది ఖచ్చితంగా భారతదేశంలో. చాలా సందర్భాల్లో స్త్రీ పురుషుల మధ్య ఎప్పుడైనా ఇబ్బందులు తలెత్తితే ఎక్కువగా జాలి అనేటటువంటిది స్త్రీ వైపు వెళ్తుంది, పురుషుల వైపు వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ పురుషుల వైపు వెళ్ళాలనేది నా ఆర్గ్యుమెంట్ కాదు, నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం అందరం కూడా. సో ఎవరో సినిమా యాక్టర్లు ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు, మీకు నాకు ఎందుకండి? అరే వాళ్ళకి నచ్చలేదు, విడిపోయినారు, కింద ప్రతివాడి కామెంట్ పెట్టేవాడే వీడి కరెక్ట్, లేదు ఆమె కరెక్ట్, లేదు ఆమె తప్పు, వీడి కరెక్ట్. అరే మీకెందుకు, నాకెందుకు? నేను పెట్టలేదు కాబట్టి డెఫినెట్గా చెప్పడానికి హక్కు ఉంది. అరే వాళ్ళిద్దరు ఇష్టం, వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి నచ్చలేదు, విడిపోయినారు, నచ్చారు, కలిశారు, దానికి మీకు నాకు ఎందుకు? మన జీవితాల్లో ఏమి ఇంక లేవా ప్రపంచం కోసం ఆలోచించడానికి? సో కాబట్టి జెండర్ బయాస్ని ముందుగా మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. అలాగే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో కూడా లాయర్లు, పోలీసులు, జడ్జిలు వీళ్ళందరూ కూడా సెన్సిటైజింగ్ టువర్డ్స్ మెన్ అండ్ ఉమెన్ అనేది ఉండాలి. ఎప్పుడైనా ఒక డౌరీ కేసు వస్తే వెంటనే ఎస్ మగవాడిదే తప్పు అనేటటువంటి ఆలోచన బ్రెయిన్లోకి రానివ్వకూడదు. నిజాలు తెలుసుకున్న తర్వాత నిర్ధారణ అనేటటువంటి చేయాలి. 3, రివైజ్ ఎగ్జిస్టింగ్ లాస్, ఉన్నటువంటి చట్టాలను మార్చాలి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ మనకుంది, మెన్స్ వెల్ఫేర్ కోసం ఒక ఇన్స్టిట్యూషన్ అన్న ఉందా? లేదు కదా. సో కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అని కాకుండా దాన్ని మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్గా మార్చాలని కొంతమంది చెప్తున్నారు. అలాగే సొసైటీని కూడా సెన్సిటైజ్ చేయాలి మనం. ఖచ్చితంగా చాలా సందర్భాల్లో సొసైటీ ఆడవారిని కరెక్ట్, మగవారు తప్పు అనేటటువంటి ఒక ఆలోచనలో ఉంది. ముఖ్యంగా యూట్యూబ్లో మరీ ఎక్కువైపోయింది ఇది. ఎవరో హీరోయిన్, ఎవరో హీరో అనే పదం కూడా తప్పే, యాక్టర్, యాక్ట్రెస్. ఈ యాక్ట్రెస్ వచ్చి యాక్టర్ మీద ఒక ఎలిగేషన్ పెడుతుంది, నిజమా కాదా మనకు అనవసరం, వెంటనే మనం కింద యూట్యూబ్లో కమెంట్లు. ఈ యూట్యూబ్ వాడి కమెంట్లు ఒకటి పెట్టి సర్వనాశనం చేశాడు ప్రపంచాన్ని. ప్రతివాడికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, కానీ ఒపీనియన్కి హేతుబద్ధత ఉండాలి కదా. ఒపీనియన్కి హేతుబద్ధత లేకపోతే ఎట్లా? సో కాబట్టి ఈ రకంగా సొసైటీని కూడా మనం సెన్సిటైజ్ చేయాలి. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న కొంచెం ఈరోజు లెంగ్దీ క్లాస్, స్పేర్ విత్ మీ. దీనికి ఆన్సర్ పెట్టండి కమెంట్ సెక్షన్లో. మహిళా సంస్థలను లింగ పక్షపాతం లేకుండా చేయడానికి పురుషుల సభ్యత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎంత మంచి క్వశ్చన్ చూడండి. యూపీఎస్సీ 2013లో అడిగింది, 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. వితౌట్ వేస్టింగ్ టైం విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.